దయగలిగిన ప్రభు మహోన్నతుడా మీకు వందనాలు. మరొక పునరుద్ధానం మీ పాదాల దగ్గర ఉండే కృపను మాకు ఇచ్చారు. సజీవులుగాను, క్షేమంగాను, సురక్షితంగాను మమ్మను స్తుతించగలుగుతున్నాము అంటే కేవలం మీ కృప మాత్రమే. మేము గొప్పవారమని, గనులమని కాదు, కానీ నీ వాత్సల్యత మమ్మల్ని నూతన దినమును, నూతన పునరుద్ధానమును అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ వస్తూ ఉండగా ఈ దినము మాకు ఇచ్చినటువంటి ఈ సమయం ఆరాధన అంతటిని బట్టి కృతజ్ఞతలు. మా ముందుకు తీసుకురాబడినటువంటి సాక్ష్యం కూడా మీరు విన్నారు. వెంకటేశ్వరమ్మ గారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి కుటుంబం అంతటికి కూడా రక్షణ కార్యాన్ని జరిగించి నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి స్వస్థత నీ కుమార్తెకు కలుగునుగాక. ఆమెను అనువాడుగా మీరు రూఢీపరచండి. నీ మాటగా మీ స్వస్థతను మీరు ఇచ్చినైనా నీ కార్యమును జరిగించి వారి జీవితకాలం అంతయు మిమ్మల్ని వెతుకుతూ వెంబడిస్తూ మీ కొరకునైనా సాక్షార్థంగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనీయుడిగా మీరు ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడి ఇగో నాయన ఈ సమయంలో ప్రభా మాతో మీరు ఉద్దేశించినటువంటి నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. మరొకసారి సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 25వ వచనం వరకు. జనులు ఇశ్రాయేల్ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవించెను. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి ఆ జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యమును, కింద ఫుట్నోట్లో ప్రవాహముల స్థలము అని రాయబడి ఉంది. అక్కడ మనం గమనించినప్పుడు పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేసెను. దేవుని మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమేన్. ఈ దినం దేవుని వాక్యం దగ్గర ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడాలనే ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడాలి అంటే ఆయన మాట కొరకు మనము ఎదురు చూడాలి. ఎవరైతే ఆశపడతారో ఆశపడు ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సందర్భం అనేది చాలా ప్రాధాన్యమైనది.
వినాలి వినాలి వినాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకిష్టం వచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా వాక్యాన్ని మనకు కావలసిన, మనకు అన్వయించుకోవాలనుకున్నట్లుగా మనం అన్వయించుకోకూడదు. కానీ దేవుని మాట ఏ ఉద్దేశంతో అక్కడ రాయబడి ఉందో ఆ ఉద్దేశాలను మన జీవితంలో ఆయన ఎలాగా సంకల్పించి ఉన్నాడో దాన్ని ఎరిగి మనం ఎప్పుడు కూడా దేవుని మాటను శ్రద్ధగా వినాలి, దాని ప్రకారం మనము నడుచుకోవాలి. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఫిలిష్తీయులకు ఒక కబురు వచ్చిందంట. చూచాయిగా చెప్పేస్తాను, వినాలి. ఫిలిష్తీయులకు వచ్చినటువంటి కబురు ఏంటంటే, దావీదును రాజుగా అభిషేకించారు అని రాయబడింది. పట్టాభిషేకం చేసిరని. అయితే వీళ్ళు అనుకున్నారంట, కొత్త రాజు కాబట్టి తొందరగా అతనికి యుద్ధం ఏర్పడతానని తెలియదు, కాబట్టి మనము ఆ యొక్క రాజ్యం మీద దాడి చేద్దామని చెప్పేసి ఆ యొక్క రాజ్యం మీద దాడి చేయడానికి వచ్చారంట. అప్పుడు దావీదు ఏం చేశాడు అంటే, యెహోవా యొద్ద విచారణ చేశాడు అని రాయబడి ఉంది. వినాలి వినాలి వినాలి, జాగ్రత్తగా వినండి. యెహోవా యొద్ద ఏం చేశాడు ఆయన అంటే, విచారణ అంటే అర్థం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా మరి వారిని మాకు అప్పగిస్తావా అంటే దేవుడు అన్నాడు, నిశ్చయంగా నేను వారిని నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. అలాగే వారిని హతం చేశాడు, అలాగే వారి మీద విజయాన్ని ఇచ్చాడు. మళ్ళీ ముందుకెళ్ళి చూసినప్పుడు అలాగే అని చెప్పేసి శత్రువులు ఏమైనా ఆగిపోయారా అంటే శత్రువులు ఆగిపోలేదు. మళ్ళీ మరొకసారి వీళ్ళంట మరి ఆ యొక్క రాజ్యం మీదకి దండెత్తారంట. అప్పుడు మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు అంటే, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. అయ్యా మళ్ళీ మాకు వారిని అప్పగిస్తావా అని అడిగినప్పుడు ఆయన అప్పుడు వెంటనే వెళ్ళమని చెప్పలేదు. కానీ ఏమన్నాడు అంటే, అదిగో అక్కడ గమనించినప్పుడు చూడండి, కంబలి చెట్లు కొనల చప్పుడు అంటే చెట్లు ఎప్పుడు ఊగుతాయి, చెట్లు ఎప్పుడు వస్తుంది శబ్దం, ఎప్పుడైతే ఆ యొక్క గాలి విసిరినప్పుడు ఆ చెట్లు కొనలు ఊగుతాయో ఆ సమయంలో నీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక సూచన, నేను మీతో ఉన్నాను, మీరు అప్పుడు మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క యుద్ధం చేయండి, నేను మీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. 25వ వచనం చాలా ప్రాముఖ్యంగా చూస్తే, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెబజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఈ వాక్యాన్ని గనక వినండి అండి. వివరణలోకి వెళ్ళడానికి ముందు ఈ వాక్యంలో ప్రారంభంలోనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులకు శ్రమలు లేదా యుద్ధాలు రాకుండా ఉంటాయా అంటే వస్తాయి, రావా? వస్తాయి. ఇందాక రాంబాబు గారు చెప్పిన మాటలో నిజమే, శ్రమలు వచ్చాయి, కానీ ఒక తీర్మానం ఉంది చూసారా, ఏదేమైనప్పటికీ కూడా మేము ప్రభువులోనే నిలిచి ఉంటాం అనే ఒక తీర్మానం చూసారా, అది ప్రభువు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ గమనిస్తే ఈ దావీదుకి పట్టాభిషేకం చేయబడగానే ప్రారంభమైపోయింది. అదేంటి, ప్రభువే కదా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రాజుగా అభిషేకించడానికి ఎప్పుడో పునాది వేశాడు, ప్రణాళిక వేశాడు. అలాంటి దావీదుకి శ్రమ ఏంటి అని అనుకుంటే, ఖచ్చితంగా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని పిల్లలకి శ్రమలు రాకుండా ఉండవు. ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా దేవుడు తన పిల్లల కొరకు ఆయన సిద్ధపరిచినది ఏమిటి అంటే విజయమే. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఏమిటి అంటే మన కొరకు ఆయన విజయాన్నే సిద్ధపరిచాడు. కానీ ఆ విజయం ఎప్పుడు సొంతమవుద్ది అనేది ప్రాముఖ్యమైనది. దేవుడు నీ కొరకు విజయాన్ని సిద్ధపరిచాడు, కానీ ఆ విజయం ఎప్పుడు నీవు సాధించగలవంటే ఆ 25వ వచనంలో రాయబడిన మాటే అక్కడ ఆధారం. దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన, బైబిల్ ఉన్నాయా? చూస్తున్నారా? ఏంటంట, దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి.
దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు విజయం ఎప్పుడు సాధ్యమవుద్ది, నీ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నీ జీవితంలో ఎప్పుడు నెమ్మది దొరుకుద్ది, నీకెప్పుడు సమాధానం ఉంది, నీకెప్పుడు గౌరవం ఉంది, నీకెప్పుడు ఘనత ఉందంటే నీ ప్రయత్నాన్ని బట్టి కాదు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీ ప్రయత్నాలకు ఆయన ఏమై ఉండాలంటే తోడై ఉండాలి. చాలామంది అనుకుంటారు ఈ నెల ప్రారంభంలోనే చాలా ప్లానింగ్స్ వేసేసుకుంటూ ఉంటారు. ఈ నెల నేను బాగా కష్టపడి సంపాదించేసి అది తీర్చేద్దాం, ఇది కట్టేద్దాం, అది చేసేద్దాం అని అనుకుంటూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారి జ్ఞానం మీద, వారి టాలెంట్ల మీద, వారి ఆలోచనల మీద, వారి ఉద్దేశాల మీద, వారి ప్రణాళికలు వేసుకొని అపజయం వచ్చినప్పుడు ఏంటి ప్రభు ఇలా చేశామని అడుగుతూ ఉంటారు. ఇందులో అపజయం రావడానికి, శ్రమ రావడానికి ఏదైనా కారణం ఉంది అంటే దేవుడు ఎప్పుడు కాదు, ఆయన చెప్పిన మాట మనము చేయకపోవడమే. ఉన్నారా ఇక్కడే? ఈ ఆలోచనలు మన మనదిలో పెట్టుకొని ఈరోజు మరి దావీదుకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను లేదా వాక్యాలను మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. రండి, ఈరోజు చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఇలాగా ఆలోచన చేస్తూ ఏంటి ఆ మాట ఏంటి అని ఆలోచన చేసినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము గాలి ఏం తీసుకొస్తుందంటే శబ్దాలను తీసుకొస్తుందంట. సరే, దానికి ఇంగ్లీష్లో అయితే ఇలాగా ద సౌండ్, శబ్దం. ఏ శబ్దం అంటే ఆ యొక్క విండ్ అంటే ఏంటో తెలుసా? గాలి. దాన్ని తెలుగులోకి అనువాదించుకొని అనువాదం చేసుకుని మాట్లాడుకుంటే మన జీవితంలో గాలి వంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఏమండి వింటున్నారా? నీవు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో ఈరోజు చూద్దాం. రండి, 4 ఆత్మీయ సంగతులను మన ఈ వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. ఏంటో పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఎన్ని సంగతులు? పోనీ ఎన్ని సత్యాలు చెప్పండి? 4. ఈ 4 ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ వర్డ్స్లో ఆల్ఫాబెట్స్లో 4 పీలు గుర్తుపెట్టుకోండి. పి అంటే తెలుసా? పి అంటే ప్రెజెన్స్, ప్రామిస్, మళ్ళీ చెప్తాను నేను, పవర్, పీపుల్. ఈ 4 అంశాలు అక్కడే ఉంటాయి. ప్రెజెన్స్, పవర్, ప్రామిస్, పీపుల్. తెలుగులో చెప్తాను మీకు. తెలుగులో కూడా ఒక అక్షరం గుర్తుపెట్టుకుందాం మనం. నేనేమి అక్షరాల మాలను చెప్పాలని కాదు, కానీ ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే ఈ మాటలు మనకు గుర్తు రావాలి. ఆ 4 మాటలు ఏంటంటే, మీరు నమ్ముతారు నమ్మరో, తెలుగులో కష్టం, ఇంగ్లీష్లో ఈజీ. ఇంగ్లీష్లో ఎందుకు ఈజీ అంటే వర్డింగ్, రైమింగ్స్ కుదురుతాయి, ప్రాస ఉంటుంది. కానీ తెలుగులో నాకే ముందు తెలుగు రాదు కాబట్టి ప్రాస అనేది. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఆ వర్డింగ్స్ యొక్క ప్రాసను దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఏంటో చెప్తాను నేను. ప్రత్యక్షత. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. 2వ మాట ప్రమాణం. 3వ మాట ప్రధాన శక్తి. 4వ మాట ప్రజలు. అన్నీ ప్రాలే. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుడు అప్పటికప్పుడు జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎలా పట్టుకొని వెళ్ళాలి? అన్నం ఉడికిందా అంటే ఎలా చూస్తారు? ఏమండి, ఒక మెతుకును చూస్తారు, దాన్ని బట్టి అంటారు. కానీ అదేం విచిత్రం, కానీ ఎప్పుడు అయితే చిమిడి పెట్టేస్తారు, లేకపోతే బాగా పలుగ్గా వండేస్తూ ఉంటారు. మరి ఆ మెతుకు పెట్టుకొని చూసింది ఏమైందో తెలియదు. సరే, దాన్ని పక్కన పెడితే మనం మాత్రం ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే, అబ్బా పాస్టర్ గారు గొప్ప ప్రసంగం చేశారని వెళ్తే ప్రయోజనం లేదు. ఏం నేర్చుకొని వెళ్ళాం, ఆ మాట వింటే మన జీవితంలో ఏంటి లాభం, వినకపోతే ఏంటి నష్టం, విన్న ద్వారా ఎలాగ మేలు పొందారు, వినని వారు ఎలా నష్టపోయారు, నేను ఎక్కడ ఉండాలి అనే ఒక తీర్మానంతో మనం ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొదటి సత్యం అయితే మీకు అంశం పూర్తిగా అర్థమై ఉండదు.
గాలి వీచిన అని పెట్టుకోండి. గాలి వీచినా కానీ అని పెట్టుకోండి. తర్వాత దాని అర్థం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను. రండి, మొట్టమొదటి మాట దేవుని వాక్యంలోంచి చూస్తే మళ్ళీ మరొకసారి 24వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరమని సెలవిచ్చెను. చాలండి, వినండి. ఇక్కడ గమనిస్తే మొదటిసారి దేవుడు ఒక మాట చెప్పాడు. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వినండి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు విచారణ అన్న మాట మనం చూసాం. ముందు వెళ్ళినప్పుడు, అయ్యా మాకు ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తావా అనగానే, తప్పకుండా అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే వెళ్ళాడు. వెంటనే ఏమొచ్చిందంటే విజయం వచ్చింది. మరి రెండోసారి కూడా ఆల్రెడీ ఈయన మొదలు ఏముండాలి అంటే, ఒకసారి వెళ్ళాను, ఒకసారి అడిగాను, నాకు దేవుడు వెంటనే పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే నాకేమొచ్చిందంటే విజయం వచ్చింది. కాబట్టి సెకండ్ టైం కూడా ఆ ప్రాసెస్ అలాగే చేద్దామని అనుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడా? వెళ్ళవద్దన్నాడు. ఏమన్నాడు అక్కడ? వెళ్ళవద్దన్నాడు. 24వ వచనం ప్రారంభంలోనే ఏమన్నాడు ఆయన? వెళ్ళవద్దన్నాడు. అదేంటి ప్రభువా, ముందుసారి చెప్పావు కదా వెళ్ళమని, విజయం ఇచ్చావుగా, ఇదే ప్రోగ్రెస్లో ఇదే ప్రాసెస్లో నేను వెళ్ళి చేస్తాను అని అన్నాడా? లేదు. వినాలి. ఈ ప్రామాణికమైనటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, నేను ఇందాకే చెప్పాను, మొదటి ఏమిటో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా దేవుడు నీవు కోరుకున్నట్లుగా మాత్రం చేయడు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం, మన మదిలో చాలా ఆలోచనలు నింపుకుంటాం. అది ఏ సమస్య వచ్చినా, లేదా ఎలాంటి ఆలోచన చేసినా, ఎలాంటి ప్రణాళికలు వేసినా, ఎప్పుడు కూడా మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన క్రియలు అది ప్రభువు మీద ఆధారపడినప్పుడు మాత్రమే విజయం వస్తుంది. నువ్వు కోరుకున్నది ఎప్పుడు కూడా అన్నీ మంచివి కాదు, అది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు చాలామంది నేను అదే ఆశిస్తున్నాను, అది చేయలేదు దేవుడు కాబట్టి దేవుడు కాదు అని అనుకోవద్దు. లేకపోతే అది చేస్తేనే దేవుడు అని కూడా అనుకోవద్దు. లేకపోతే దేవుడు నా ప్రార్థన వింటలేదా అని అనుకోవద్దు. నువ్వు దేవునికి ఇష్టం లేని పని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వడం. కాబట్టి దేవుడి యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎప్పుడు కూడా మనం ఎరిగి ఉండాలి. ఆయన నాకు ఏది చేసినా మేలే చేస్తాడు, నాకు ఏది ఇచ్చినా మంచి అనుగ్రహిస్తాడు, నాకు ఏది అవసరమో నాకంటే కూడా బాగుగా ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మాట వింటూ, ఆయన విధేయత చూపిస్తూ, ప్రభువా ఇది మీ చిత్తమేనా అని ఎరిగి ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. ఇక్కడ ఇంతకీ దావీదు ప్రార్థన చేశాడా చేయలేదా? 2 సార్లు చేశాడు. సేమ్ 2 సార్లు కూడా ప్రార్థన చేశాడు, అనగా విచారణ చేశాడు. మరి 2 సార్లు కూడా దేవుడు ఒకేలాగా రెస్పాండ్ అయ్యాడా అంటే కాదు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నా జీవితంలోనే జరిగినట్లు మీ జీవితంలో జరిగిందా? కాదు కదా. ఒక్కొక్కరిని నిలబెట్టి సాక్ష్యం చెప్పమంటే ఒక్కొక్కరు చెప్పినటువంటి సాక్ష్యాలు వివిధ రకాలుగా ఉంటాయి. నేను ఒక మాట అడుగుతున్నాను. ఇందాకే రాంబాబు గారు ఒక సాక్ష్యం చెప్పారు కదా. ఆయన ఒకప్పుడు మన చర్చ్లో ఏదో ఫంక్షన్ జరిగింది. ఏదో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ అయిపోయింది కూడా. తెల్లవారుజాము ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతుంటే ఇంట్లో విసుక్కునేవారంట. తర్వాత వారు చెప్తేనే మాకు అర్థమైంది, మమ్మల్ని తిట్టుకునేవారంట, పొద్దున మొదలెట్టేవారు అనుకున్నారంట, నానా రకాలుగా తిట్టేవారంట. అయితే ఒకరోజు ఫంక్షన్ జరిగింది, ఫంక్షన్ అయిపోయింది. ఒక టెంట్ సామాన్లు తీసుకెళ్ళేటువంటి వ్యాను వాళ్ళ సామాన్లు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి ముందుకు టర్నింగ్ కొట్టింది. వాళ్ళ ఇంటి ముందుకి ఆ టైర్లు ఇంటి ముందుకు వెళ్ళాయి. ఇంటి ముందు కంటే ఇంట్లోకి కాదు, అది రోడ్డు పక్కనే, రోడ్డు కానుకొని వారి ముందుకి, వారి గుమ్మం దగ్గరికి, అంటే వారి యొక్క
ఇప్పుడు మనకు ఎలాగైతే బయట స్టాండ్ ఉందో అలాగ వారి ముందు ఏదైతే స్టాండ్ ఉందో అక్కడ దాకా వెళ్ళినందుకు డ్రైవర్ని కొట్టడానికి వచ్చారు వాళ్ళు. చర్చికి వచ్చిన వెహికల్ని ఇక్కడికి ఇస్తావా నువ్వు అని. అంటే అలాంటి వ్యతిరేకత దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఇందాక చెప్పారు 30,000 సంపాదించేవాడిని. దేని ద్వారా అంటే ట్రాక్టర్ నడిపేవారు. కానీ 2 కాళ్ళు మీద ఆ ట్రాక్టరే ఎక్కి ఆయన నడవలేని స్థితిలోకి వెళ్ళిపోతే ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేవారం. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఈరోజు నడుచుకుంటూ మానక ఇక్కడ ఉన్న వారందరిలో కూడా నాకు తెలిసి ఒక 2-3 లేదా 5 ప్రతిరోజు మందిరానికి వచ్చి మొరపెట్టేవారిలో ఆయన ఒకరు. దేవుని స్తోత్రం కలుగును గాక. వర్షం వస్తూ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు వారి ఇంటి దగ్గర నుండి. ఇప్పుడు ఇక్కడ లేరు, సొంత ఇల్లు ఒకటి కట్టుకున్నారు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన జీవితంలో ఒక సాక్ష్యం. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే వారికి ఒకవేళ ఆయన కనుక అడిగితే ఏంటయ్యా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, అయ్యా నా జీవితంలో ఒకవేళ ఆ దినము ఆ యొక్క ట్రాక్టర్ టైర్లు ఎంత ఉంటాయో తెలుసు కదా, ఎంత ఉంటుంది చెప్పండి, పెద్ద టైర్లు. ఆ ట్రాక్టర్ ముందుకెళ్ళింది, ఒకసారి ఎక్కెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తొడల నుంచి ఎక్కుంటూ వచ్చేసింది. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అటు మోకాల మీదకి వెళ్ళలేదు, పైభాగానికి వెళ్ళలేదు. పైభాగానికి వెళ్తే చచ్చిపోయేవారు, మోకాల మీదకి వెళ్తే ఇంకెప్పటికీ కూడా నడవలేనికి స్థితికి వెళ్ళిపోయేవారు. అంత బరువు పెద్ద ట్రాక్టర్ టైర్లు. కానీ ఎగ్జాక్ట్గా దేవుడు సేఫ్టీ ఇచ్చి మరి ఈరోజు ప్రతిదినము నడుచుకుంటూ వచ్చే ప్రార్థించే వ్యక్తిగా ఉంచారు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఏం జరిగినా నాకు ప్రభువు ఉన్నాడని సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉంచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే ఒక వ్యక్తిని నేను ఎందుకు పరిచయం చేస్తున్నానంటే అలాగే మన అందరి జీవితాల్లో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. మరి ఆ దినము నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మనలను రక్షించగలిగిన దేవుడు, ఆ దినము అసలు మరణపాత్రులమైనటువంటి మనని బ్రతికించిన దేవుడు, మరి ఈ దినము ఒక శ్రమ వస్తే నేను విడిచిపెడతాడా? మరి ఆ రోజు ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు ఎందుకు కనబరచలేకపోతున్నాం? ఆ రోజు కాపాడగలిగిన దేవుడు ఈరోజు ఎందుకు కాపాడలేరు? ఆ రోజు నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు, ఆ రోజు నీకు గౌరవాన్ని ఘనతను తీసుకొచ్చిన దేవుడు ఈరోజు ఎందుకు ఇవ్వలేడు? నాడు నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు లేడా? కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శ్రమలు వచ్చాయి, పరిస్థితులు బాగోలేదు, గాలి లాంటి పరిస్థితులు కలిగాయి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ గాలి మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రత్యక్షత మనతో ఉంది. ఆమెన్ చెప్దామా? ఎవరున్నారు చెప్పండి? మనుషులు ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ప్రజెన్స్ అనగా ఆయన ప్రత్యక్షత మనతో ఉంది. ఈ ప్రత్యక్షత అనే మాట గురించి ఆలోచన చేస్తే ఈయన అధికారం ఎంత గొప్పదో ఆలోచన చేస్తే రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. సమూయేలు గ్రంథంలోనే 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద. చెప్పండి, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంట? మనము గాలి వంటి పరిస్థితులు మనల్ని, అంటే గాలి ఇప్పుడు రోజు ఒక నోటిఫికేషన్ వస్తుంది నాకు, వినాలి. ఈ యాప్స్లో నోటిఫికేషన్స్ వస్తాయి కదా, టక్కన మెసేజ్ వస్తుంది. భారీగా గాలులు వీస్తాయి, భారీగా ఉరుములు పడతాయి, వర్షం భారీగా కురుస్తుంది, కాబట్టి ప్రజలెవరూ బయటికి వెళ్ళొద్దు అనే ఒక హెచ్చరిక వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ గాలి వీచేటప్పుడు ఏం జరుగుద్దో ప్రమాదం. మొన్నే ముంబైలో ఒక పెట్రోల్ బంకులో ఏం జరిగిందంటే, పెద్ద పెట్రోల్ బంకు, దాని పక్కన పెద్ద హోర్డింగ్ ఉంది. హోర్డింగ్ తెలుసు కదా, అడ్వర్టైజ్మెంట్ బోర్డు చాలా పెద్దది ఉంది. ఆ గాలి, విపరీతమైనటువంటి గాలికి అది ఏమైపోయిందంటే పడిపోయింది. పెట్రోల్ బంకులో చాలామంది చనిపోయారు. ఆ టైంకి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వారు వీరందరూ చాలామంది చనిపోతే, అక్కడ జరిగిన సంఘటనకి విజయవాడలో కూడా నోటీసులు ఇచ్చారు. మనకు కూడా ఒక నోటీస్ ఇచ్చారు. ఏమనంటే బయట ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు మీరు తీసేయాలి. ఎందుకు అంటే ఏదైనా గాలి లేదా బాగా వర్షపాతానికి అది ఇతరులకు ప్రమాదం కలుగుద్ది, కాబట్టి తీసేయాలని చెప్పేసి మాకు ఒక
నోటీస్ ఇచ్చారు. మాకే కాదు, ఆ బోర్డులో ఉన్నటువంటి వారందరికీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అలాంటి పరిస్థితులు రావకుండా అది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. వినాలి. అలాంటి పరిస్థితులు ఆందోళనకరమైనవే. కానీ దేవుడు అంటున్నాడు, ఆ గాలి మీద, అక్కడ రాయబడి ఉంది కదా, ఏమని, గాలి రెక్కల మీద ఆయనంట ప్రత్యక్షమవుతాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎప్పుడు కూడా ఎరిగి ఉండాల్సిన మాట ఏంటంటే, దాని మీద కూడా మన దేవుడు ప్రత్యక్షం కాగలిగినటువంటి దేవుడు. ఆ పరిస్థితుల్లో కూడా నీ పక్కనే ఉండే దేవుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రత్యక్షత ఎప్పుడు కూడా నీతోనే ఉంది. అందుకే ఎందరో భక్తులు అడవుల్లోనే ఉన్నారా, ఎడారుల్లోనే ఉన్నారా, ఆఖరికి జైళ్ళల్లోనే ఉన్నారా, ఆఖరికి చీకటి అంధకారంలోనే ఉన్నారా, వారు ఎవ్వరు కూడా కుంగిపోలేదంటే బలహీన పడలేదంటే బలహీన పడ్డారు. కానీ ఎలాగ బయటికి వచ్చారు, ఎలా జైల్ని బందలు కొట్టారు, ఎలాగ విజయాన్ని సాధించారు, ఎలాగ అభివృద్ధిలోకి వచ్చారంటే ఒకే ఒక కారణం, ఆయన ప్రత్యక్షత. మీ పక్కన వాళ్ళు చెప్తారా? ఏం చెప్పండి? ఈరోజు ఆ మాటని జ్ఞాపకం ఉండాలి. చాలాసార్లు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మౌనం అయిపోతాం, దూరం అయిపోతాం, ఒంటరి అయిపోతాం. ఒక మాట చెప్పనా, కొంతమంది ఒంటరి జీవితాలు జీవిస్తూ ఉంటారు. వారు అనుకుంటారు, ఎవరిని కదపపోతే బాగుంటుంది, ఎందుకు వచ్చింది, ఎవరితో మాట్లాడకపోతే బాగుంటుంది, నాకుగా నేను ఉంటే బాగుంటుందని. నీకు మాట చెప్తాను, అదేంటో తెలుసా? క్రైస్తవుడు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండేవాడు, దేవుడు సన్నిధికి దూరంగా ఉండేవాడు తొందరగా శ్రమకు అలాగే పాపానికి దొరికిపోతాడు. అలాంటి వారిని సాతాను సాధనాలుగా వాడుకుంటాడు. దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు, దేవుని ప్రజలకు దూరంగా ఉండకూడదు, దేవుని యొక్క ప్రత్యక్షతకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. నష్టం ఎవరికి అంటే మనకే. కానీ అదే నువ్వు దేవుని సన్నిధికి, దేవుని ప్రజలకి, దేవుని సహవాసానికి నువ్వు దగ్గరగా ఉంటే, ఇదిగో ఈరోజు వింటున్నావే ఈ మాట లాంటి మాట నిన్ను బలపరుస్తుంది. ఇదిగో విన్నావే సాక్ష్యం, ఆ సాక్ష్యం లాంటి సాక్ష్యాలు నిన్ను బలపరుస్తాయి. ఇదిగో ఈ పరిస్థితులు నాకే కాదు, వాటికంటే కూడా ఉన్నతమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారి జీవితంలో చేయగలిగిన దేవుడు నా జీవితంలో కూడా చేయగలడని విశ్వాసం నీకు వస్తుంది. అందుకే అంటున్నాడు ఈ దినం, ప్రభు నువ్వు గాలిని చూస్తున్నావు, కానీ దాన్ని నేను వాహనాన్నిగా చేసుకున్న దేవుడిని ఆయన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మన అధికారి, మన యజమానుడు, మన ప్రభు, మన దేవుడు వాటి మీద వాహనంగా చేసుకొని రాగలుగుతున్నాడంటే నువ్వు శ్రమను చూస్తావా, శ్రమ మీద అధికారం కలిగిన వాడిని చూస్తావా? చెప్పండి, శ్రమ మీద అధికారం కలిగిన వాడిని చూస్తావా? నువ్వు శ్రమకు భయపడతావా, శ్రమ మీద అధికారం కలిగిన వాడికి భయపడతావా? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇది. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుని మాటలో ఇక చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం, ఆయన ప్రత్యక్షత ఎలాంటిది, ఆయన సన్నిధి ఎలాంటిది అని ఆలోచన చేసినప్పుడు 6వ అధ్యాయము 48వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే ఏమెదురైంది చెప్పండి? అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారు దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన్ని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి గాలి ఎదురైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే స్వయాన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు. అన్న వెనకనున్నవారు వింటున్నారా? తమ్ముళ్ళు వినండి, వీరెవరు అంటే శిష్యులు. ఏంటోనండి, ప్రభువు నమ్ముకున్నారు మీరు,
ఏం లాభం చేకూరింది, మందిరానికి వెళ్ళి ఏం సాధించారు, దేవుని నమ్ముకొని ఏం పొందుకున్నారు, అన్నీ కష్టాలే కదా, అన్నీ శ్రమలే కదా అని నిన్ను ప్రశ్నించిన వారు లేరా? నేను చులకనగా చూసేవారు లేరా? తోలనాడేవారు లేరా? ఓ చెల్లి వింటున్నావా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకంటే వారికి అంతసేపు కూడా వారి చూపంతా దృశ్యమైన వాటిని చూస్తూ ఉండగా మనం వారి దృష్టిలో ఎలా కనబడుతూ ఉంటామంటే వీళ్ళు ఏం సాధించారు, ఏం పొందుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, మన దేవుని విడిచిపెట్టి ఎందుకు ఇతర దేవుళ్ళని ఆరాధిస్తున్నారు అని చెప్పి మనని తోలనాడేవారు ఎంతోమంది ఉన్నారు. మనకు శ్రమ, లోకంలో ఉన్నవారందరికీ శ్రమలు ఉన్నాయి, కానీ మనకు కలిగినప్పుడు దాన్ని హైలైట్ చేసి చూపించి మనను తోలనాడేవారు, చులకన చేసేవారు ఎందరో ఉన్నారు. వినాలి 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 వినాలి. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ఇంతకీ ఈ యొక్క గాలి ఎదురైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే స్వయాన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు. నేను మాట సూటిగా అడుగుతాను, నువ్వు ప్రభువుని చూసావా? కానీ వాళ్ళు చూశారు. సరే, చూడడం మాత్రమే కాదు, ప్రభు వారితోనే ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉన్నాడంటే ఆయన మరణించేంత వరకు ఉన్నాడు. అవునా? చెప్పాలి అంటే అసలు వారికి దగ్గరగా అద్భుతాలు చూస్తున్నారు, పోషించడం చూస్తున్నారు, తర్వాత స్వస్థపరచడం చూస్తున్నారు, దెయ్యాల్ని వెలగొట్టడం చూస్తున్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలన్నీ చూసిన వారు ఎవరు అంటే శిష్యులు. ఇప్పుడు చెప్పండి, అంత దగ్గరగా ఉన్నవారికి శ్రమ రావడానికి అవకాశం ఉందా? మానవ రీతిగా ఆలోచన చేస్తే ఉందా? లేదు. కానీ ఇంతకీ వాళ్ళు శ్రమ పాలవడానికి వాళ్ళు ఆ యొక్క చూడండి 45వ వచనం కనుక చూస్తే, ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణ ఎక్కి అద్దరున్న బెత్సదాయికు వెళ్ళమని ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే ఏం చేశాడు ఆయన? బైబిల్ చూడండి, ఏం చేశాడు ఆయన? ఎంతకీ వారు దోణ ఎక్కడానికి కారణం ఎవరు చెప్పాలి? ఎవరు? యేసుప్రభువే. ఆ దోణ ఎక్కకపోతే వారికి ఆ తుఫాను కలుగుద్దా? ఆ గాలి ఎదురవుద్దా? మనం ఏం చేస్తామంటే అయ్యో దేవుడు అన్యాయస్తులా ఉన్నాడే. వెనక ఉన్న తమ్ముళ్ళు వింటున్నారా? దేవుడు అన్యాయస్తులా ఉన్నారే, ఆయన పంపించి ఆయనను శ్రమలో నెట్టడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ నీ జీవితంలో ఒక అద్భుతం చేయగలడని, నిన్ను దేవుడు చూస్తున్నాడని, అక్కడ 4వ జాము అంటే చాలా చిమ్మ చీకటి కలిగినటువంటి ఆ సమయంలో సముద్రంలో ఏం జరుగుతుందో ఒడ్డునున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఉన్నారా ఇక్కడే? మీకేం తెలుసండి? మీకు మా శ్రమలు మీకు తెలుస్తాయా? మా నిందలు మీకు తెలుస్తాయా? మా బాధలు మీకు తెలుస్తాయా? మా కష్టాలు మీకు తెలుస్తాయని మనసులో చాలాసార్లు మనం అనుకోమా? మరి నాకు తెలియకపోయినా, సేవకుడికి తెలియకపోయినా, సేవకురాలకు తెలియకపోయినా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆ సముద్రంలో కటిక చీకట్లో వారు గాలి చేత, అందులో తుఫాను శ్రమ, ఆ గాలి కలుగుతున్నప్పుడు అస్సలు కనబడుతుందా? కనపడ్డటువంటి సమయంలో కూడా ప్రభు చూడగలడని, ప్రభు ధైర్యపరచగలడని, ప్రభు నేను తోడై ఉన్నాడు, భయపడొద్దని వాగ్దానం ఇవ్వగలడనే సాక్ష్యం ఎప్పుడు మనకు తెలిసింది అంటే వారు ఆ శ్రమలోకి వెళ్ళినప్పుడే. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు నీ జీవితంలో దేవుడు అనుమతించినవి కొన్ని, నీకుగా నువ్వు తెచ్చుకున్నవి కొన్ని, కానీ ఏదైనప్పటికీ నువ్వు ప్రభు వైపు తిరిగితే, ప్రభు ప్రత్యక్షత నీకు తోడై ఉందని నమ్మితే, నీ జీవితంలో ఆయన ఏం చేయగలడంటే విజయాన్ని ఇవ్వగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినం. ప్రియ అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, వినండి. ఆగిపోయే వ్యక్తిగా ఉండొద్దు, సోలిపోయే వ్యక్తిగా ఉండొద్దు, మరుగయ్యే వ్యక్తిగా ఉండొద్దు. దేవుడు నీకు తోడున్నాడని నమ్ము. దేవుని ప్రత్యక్షత నీకు ఉందని నమ్ము. దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో విజయం ఇవ్వగలదని నమ్ము. ఆయన చెప్పినట్లుగా నడుచుకో, ఆయన చేసే మేలులను పొందుకో. అందుకే ఇక్కడ వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి మొదటి సత్యం ఏంటంటే ఆయన ప్రత్యక్షత ఎవరితో ఉంది చెప్పండి? నాతో ఉంది, నీతో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి పరిచయం చేయాలంటే ఆయన ప్రత్యక్షత గురించి, కానీ సమయము
మించిపోనేకుండా 2-3 వచనాలు చూసుకున్నాం రండి. సమూయేలు గ్రంథంలోనే ఇందాక చదువుకున్నటువంటి అధ్యాయంలోకి ఆ మాట మూలవాక్యం 2వ సమూయేలు. ఇప్పుడు కూడా మూలవాక్యం దగ్గర మీ ఏదో ఒకటి పెట్టుకోండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను చెప్పండి ఆయన విడనాడడు. నీ పక్కన ఉన్న తట్టి చెప్పండి, దేవుడు ఎన్నడూ నిన్ను విడనాడని చెప్పండి. ఆయన విడనాడేవాడు కాదు. ఇంతకీ తన జనములుగా చేసుకుంది ఎవరు? నీవు ఆయన దేవునిగా చేసుకున్నావా? ఆయనే నిన్ను తన ప్రజలుగా చేసుకున్నాడా? మనం ఏమనుకుంటా చెప్పండి, నేను మందిరంలోకి వచ్చాను, నేను మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను. కాదు కాదు కాదు. ఆయన పూనుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన రక్షించుకున్నాడు, ఆయనే మనలను తన ప్రజలుగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనని విడనాడకుండా నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన గొప్పతనం ఏముంది చెప్పండి? ఉందా? ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ పాస్ట్ గారు ఈ పాస్ట్ గారిని తిట్టుకోవడం, ఈ పాస్ట్ గారు ఆ పాస్ట్ గారిని తిట్టుకోవడం, వీళ్ళు అద్భుతాలు అంటారు, వాళ్ళ అద్భుతాలు లేవంటారు, వాళ్ళు ఇదంటారు, వాళ్ళు అదంటారు, అంతా గొడవలు చేస్తూ అన్యుల ఎదుట వారు ఏమైపోతున్నారంటే అవమానాలు పాలైపోతున్నారు. అందుకే మనుషుల్ని ఆధారం చేసుకోకండి. నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఈయన నమ్మదగిన దేవుడు, ఆయన ఎన్నడూ విడనాడనటువంటి దేవుడు, ఆయన ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్న దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఆధారం చేసుకున్నవారు ఎన్నటికీ కూడా కృంగిపోరు. నువ్వు కృంగిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీకు ప్రభు యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కాలేదు, ఇంకా ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఇంకా అర్థం కాలేదు, ఆయన కార్యాలేంటో ఆయన ప్రణాళికలేంటో నీకు అర్థం కాలేదు. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా ఎరిగితే నీ జీవితంలో ఎప్పుడు కూడా విజయమే. ఆమె చెప్దామా? కాబట్టి ఈరోజు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ గాలి వంటి శ్రమలు వచ్చినా మనకు ఆయన ప్రత్యక్షత ఉంది. ఇంగ్లీష్లో ఏమని చెప్పండి, ఏం గుర్తుపెట్టుకోమన్నాను? ప్రజెన్స్, పి. 2వ మాట చూద్దాం, ఇక ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ ఇందాక చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 24వ వచనం చదువుకుందాం. చూడండి. నీవు వెళ్ళొద్దు, కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడము. కంబలి చెట్ల కొనలు చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను. నాకు ఒక ప్రశ్న, వినండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు దేవుడు చెప్పినట్లుగానే ఎందుకు వెళ్ళాలి? శబ్దం వచ్చినప్పుడుగానే ఎందుకు వెళ్ళాలి? ముందు వెళ్ళకూడదా? మనం వెనక వెళ్ళకూడదా? ముందేమో వెయిటింగ్ చేయించి ఆయన ఏమంటున్నాడు, ఆ కంబలి చెట్లు కొనలు గాలి వస్తుంది ఊగుతూ ఉంటాయి. సైదే గారు వింటున్నారా? గాలి వస్తుంది ఊగుతూ ఉంటుంది. ఆ కొనలు ఊగుతున్నప్పుడు నువ్వు బయలుదేరు. అప్పుడు నీకు అర్థం కావాలి నేను బయలుదేరానని. నువ్వు వెంటనే బయలుదేరు. అయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకయ్యా, నేను ముందు వెళ్ళిపోయి ఉన్నా, పోనీ వెంటనే అప్పుడు పరిగెత్తుకుంటే ఏం వెళ్తాంలే కానీ మీతో పాటు రానా? ప్రశ్న ఉందా? సమాధానం ఉందా? అక్కడ లేదు. ఎందుకంటే దేవుడు ఇలాగే ఎందుకు చేయాలి? నువ్వు కోరుకున్నట్లుగానే ఎందుకు చేయాలి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం, నాకు నేర్పిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏంటంటే ఆ ప్రాసెస్ ఏదైనప్పటికీ ముందెళ్తామా వెనకెళ్తామా ఆయన చెప్పినట్టు వెళ్తామా అన్నది కాదు. అక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్కడ రాయబడిన మాట, ఖచ్చితంగా వారిని నీవు హతము చేస్తావు. దేవుని స్తోత్రం చెప్దామా?
అంటే ఖచ్చితంగా శత్రువు మీద ఏముంది అంటే విజయము. విజయము. ఆయన చెప్పినప్పుడు వెయిట్ చేయమంటే వెయిట్ చేయాలి. ఆయన చెప్పినప్పుడు మూవ్ అవ్వాలంటే మూవ్ అవ్వాలి. ఆయన చెప్పినప్పుడు ఆయన కోరుకున్నట్లుగా బ్రతకమంటే బ్రతకాలి. వాక్యం అన్నిసార్లు సంతోషానే కాదు, కొద్దిగా కష్టాన్ని, కొన్నిసార్లు గద్దింపులు. కొంతమంది ఏంటంటే గద్దింపులు అస్సలు ఇష్టపడరు, ముఖం చాటేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిందిలో ఆయన ముందుకెళ్తే ఏదో ఒక హెచ్చరికలు చెప్తారు, ఎందుకు వచ్చింది అని చెప్పి ముఖం చాటేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒక మాట చెప్పిన, వినండి. చాలామంది సేవకులతో కానీ ఏ విషయాలు పంచుకోకుండా వారు ప్రయత్నాలు చేసి వారు, అంటే సేవకుల యొక్క గొప్పతనం గురించి మాట చెప్పట్లేదు. సేవకులను దేవుడు ఎన్నిక చేశాడంటే ఖచ్చితంగా ఆయన ఏర్పాటులో, ఆయన ఉద్దేశాల్లో దేవుడు కొన్ని ఆ యొక్క సేవకుల ద్వారా జరిగించినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే ఎందుకులే చెప్పిన దగ్గర నుండి వాళ్ళు డిసప్పాయింట్ చేస్తారని వారి సొంతగా నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు. జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో అంటే ఎందుకో దేవుడు జ్ఞాపకం చేసేవాడు కాబట్టి ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీకు మెసేజెస్ వస్తాయి, ఏదో దేవుడు జ్ఞాపకం చేసాడు కాబట్టి మాట చెప్తున్నాను. మెసేజెస్ వస్తాయి. మెసేజెస్ అంటే మామూలుగా ఎస్ఎంఎస్లు వస్తాయి. మీరు కంపెనీది లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనో లేకపోతే ఇలాంటివి వస్తూ ఉంటాయి. అక్కడ ఒక బ్లూ కలర్లో లెటర్స్ ఉంటాయి, బ్లూ ఇంక్లో, బ్లూ కలర్లో. దాన్ని అస్సలు నొక్కకండి. చదువు లేని వరకు ముఖ్యంగా చెప్తున్నాను. అదేంటో అనుకోకుండా నొక్కితే ఆ డబ్బులు వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఫోన్లు ఇస్తూ ఉంటారు పిల్లలకి, వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, అందులో కూడా డబ్బులు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకో దేవుడు జ్ఞాపకం చేశాడు కాబట్టి ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సరే, ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎప్పుడు విజయం వచ్చింది అంటే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా చేసినప్పుడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నయమానికి దైవజనుడు చెప్పాడు, వెళ్ళి యోర్దాను నదిలో ఎన్ని మార్లు మునగమన్నాడు. అసలు నయమానికి చిన్నది చెప్పింది. ఏమని చెప్పిందంటే, అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా ఏలినవాడు బాగుపడతాడు అని అనుకొని ఈమె ఎక్కడికి వెళ్ళమని చెప్పింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళమంది. ఇంతకీ నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళాడా? ప్రారంభంలోనే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈయన అధికారి గనక అధికారపు దర్పణంతో, అధికారపు హోదాతో ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ముందు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్తే రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? రాజు అన్నాడు, నా దగ్గర ఎక్కడుందయ్యా స్వస్థత? నువ్వు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళమన్నాడో, దైవజనుడి దగ్గరకు వచ్చినటువంటి అధికారి దర్పణం కనబడింది, హోదా కనబడింది, కానీ ఈయన కోరుకున్నట్లుగా స్వస్థత ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ ఎలా చెప్పాడంటే, యోర్దానుకి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. నా దగ్గరకు వస్తే చెయ్యేసి బాగు చేయాలి, నా దగ్గరకు వస్తే ఇంకో రకంలో స్వస్థత ఇవ్వాలి, ఇదేంటి నన్ను 7 మార్లు మునగమంటున్నాడు అని మనసులో అనుకుంటూ వెళ్ళి 1 మారు 2 మార్లు 3 మార్లు మునిగితే స్వస్థత వచ్చిద్దా? ఎన్ని మార్లు మునగాలి? ఎన్ని మార్లు మునగమని చెప్పాడో అన్ని మార్లే మునగాలి. ఎందుకు మాట అంటే, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు మనకు తోచినట్లుగా, అన్నిసార్లు మనకు నచ్చినట్లుగా, అన్నిసార్లు మనం కోరుకున్నట్లుగా ఉండదు. ఈ లోకానికి వేరుగా జీవించండి, ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు అని చెప్పినప్పుడు మనకు కష్టంగా ఉంటుంది. అలాగేంటండి, మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం, బంధువులతో ఉన్నాం, వాళ్ళ ఆచారాలు, వారి పద్ధతుల్లో మనం పాల్గొనకపోతే మమ్మల్ని దూరం పెడతారేమో. కానీ ప్రభు ఏం చెప్పాడు? ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు, ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయొద్దు,
ఈ లోకానుసారంగా జీవించొద్దు. నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను ఇది. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం కోరుకున్నట్లుగా ఉండదు, కానీ ఆయన కోరుకున్నట్లుగా నీవు ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతం జరుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందుసారి వెళ్ళి యుద్ధం చేయనా అంటే చేయమన్నాడు. రెండోసారి ఏమన్నాడు చెప్పండి? వెయిట్ చేయమన్నాడు. ముందుసారి యుద్ధం చేయమన్నాడు, రెండోసారి ఏమన్నాడు ఆయన? వెయిట్ చేయి. ఎప్పుడైతే ఆ యొక్క కొనలు ఊగుతాయో అప్పుడు నేను బయలుదేరానని నువ్వు కూడా వెంటనే బయలుదేరు. అదేంటి ప్రభువా అప్పుడు రావడం కష్టం అనడానికి లేదు. ఆయన చెప్పినట్టుగా చేస్తే నీ జీవితంలో ఏం జరుగుద్దంటే అద్భుతం. అయితే నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఆయన ప్రమాణం. దేవుని స్తోత్రం చెప్దామా? ఏ నమ్మాలి చెప్పండి? ఆయన ప్రమాణం. తెలుగులో ప్రమాణం అని రాసుకున్న, ఇంగ్లీష్లో చెప్పండి ప్రామిస్. పక్కన ఉన్నదంటే చెప్పండి మాట. మనకేముంది చెప్పండి? లోకంలో వాగ్దానాలు చేసి, ఏమండి అంటే నేను ప్రభుత్వాలని తక్కువ చేసి మాట్లాడట్లేదు. గత ప్రభుత్వం టైం అయిపోతుందని చెప్పేసి చాలామంది చేతుల్లో రిజిస్టర్ పట్టాలు పెట్టారు. ఏమండి? రిజిస్ట్రేషన్ అయినటువంటి పట్టాలు. అంతకుముందు ఆ పట్టాలనేమో కవర్లలో వేసుకొని ఇంట్లలో మేకులకి హ్యాంగర్లకి తగిలించుకొని ఉండేవి. ఇప్పటికీ ఆ స్థలాలు ఎక్కడున్నాయో చాలామందికి తెలీదు. అంటే నేనేమో తప్పుపడుతూ ప్రభుత్వానికి కించపరుస్తూ, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వం అనేది ప్రభువు నియమించింది. సరే, ఇక్కడ ఎందుకు ఈ మాట అంటే అది వెంటనే రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికీ భరోసా ఉందా పట్టాలు ఉన్న వాళ్ళందరి దగ్గర? నేను ఆ స్థలం చూస్తాను, నేను ఆ ఇంట్లో కట్టుకొని ఇంట్లో ఉంటానని భరోసా ఉందా? లేదు. ఎందుకు? ఏం జరిగింది? చేసేవాళ్ళు చేయక అంటే ప్రభుత్వం మారిపోయింది. అవునా? ఒక అధికారి లేదా ఒక నాయకుడు, ఒక ప్రభుత్వం, ఒక రాజు లేదా ఒక ప్రధానమంత్రి, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే మారిపోవచ్చునేమో, కానీ నీకు వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఎన్నటికీ మారడు, ఎన్నటికీ మార్పు చెందడు. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నువ్వు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చాలండి. ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఈ సందర్భాలన్నీ జరిగిన సందర్భాలని చెప్తున్నాడు. జలములు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళారు? ఆ యొక్క సముద్రం మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళారు. ఎలా వెళ్ళగలిగారు అంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. ఆ యొక్క నీటిని ఆయన గోడలుగా కట్టాడు. ఆరిన నేలను ఆయన ఏం చేశాడు చెప్పండి? నడిపించాడు. వారందరూ అక్కడికి వచ్చి ముందు చూస్తే సముద్రం కనబడుతుంది, వెనక చూస్తే సైన్యం కనబడుతుంది. వారు అనుకుంటున్నారు మేము చనిపోవడానికి ఇక సిద్ధంగా ఉన్నాం. కానీ ఎలాగ చనిపోనిస్తాడు దేవుడు? వాళ్ళని నడిపించింది ఆయన, ఎన్నిక చేసింది ఆయన, ఏర్పరచుకుంది ఆయన. వారి పక్షంగా నిలబడింది ఎవరు అంటే ఆయన వాగ్దానం, ఆయన ప్రమాణం వారిని వాగ్దాన దేశంలోకి నడిపించింది. దేవుని స్తోత్రం చెప్దామా? మరి ఈ మాట మన దాకా వస్తే అలాంటి పరిస్థితులు మన ముందున్న మనం చూడాల్సింది ఎవరినంటే దేవుణ్ణి. ఆ ప్రజలను 6 నెలలు నడిపించాడు. నీ జీవితంలో అయినా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన క్షేమంగా నడిపించగలడు. అక్కడ అదే మాట మనం కిందకు వచ్చి చూస్తే నదుల్లో అంటే యోర్దాను నదిని ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల ముందు యోర్దాను ఉంది. యోర్దాను దాటితే ఏముందంటే ఎరుక గోడలు ఉన్నాయి. యోర్దాను దాటడానికి ముందు వారి ఆ యొక్క యోర్దాన్ నది చాలా ప్రమాదకరమైంది. అది ఎప్పుడు విస్తృతంగా ప్రవహిస్తుందో తెలియదు. అలాంటి నదిని ఆయన ఏం చేశాడు తెలుసా? నీళ్ళనంట దిగువకు వెళ్ళవలసిన నీళ్ళని ఎటు పంపించాడంట? ఎగువకి. ఎప్పుడైనా చూసారా వెనక్కి వెళ్ళడం? నీళ్ళు వెనక్కి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? ట్రైన్ వెనక్కి వెళ్ళడం చూసారా? ట్రైన్ నేను ఒకసారి ఎక్కిన ట్రైన్ వెనక్కి వెళ్ళింది. అందుకని చెప్తున్నాను. ట్రైన్ ఎందుకు వెనక్కి వెళ్ళింది అంటే స్టేషన్లోంచి వెళ్ళిపోయింది గుజరాత్లో.
ఒక 3 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయింది. ఎవరో కంప్లైంట్ చేశారు, వాటర్ లేవండి, వాటర్ కావాలి అని కంప్లైంట్ చేస్తే ముందుకెళ్ళిన ట్రైన్ వెనక్కి వచ్చింది. అదే ఫస్ట్ టైం నేను చూడడం, ట్రైన్ వెనక్కి రావడం. అంటే మీరు అనొచ్చు, ఇంజిన్ తీసుకెళ్ళి వెనక్కి పెట్టి కాదు. నేను చెప్పేది ముందు ఇంజిన్ అలాగే ఉంది, ట్రైన్ మాత్రం వెనక్కి వెళ్ళింది. గుజరాత్లో ఉన్నప్పుడు జరిగింది ఈ విషయం. ఈ నీళ్ళంట దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల కోసం ఎగువకు ప్రవహింపజేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళతో చెప్పాడు, నువ్వు ఆ నదిలో ఒక రాళ్ళు ఏరుకొని మీ పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పు. ఎందుకు అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి ఏమనంటే, మిమ్మల్ని ఇదిగో జలముల గుండా నేను నడిపించి తీసుకెళ్ళానని. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చేసిన అద్భుతాలు వారికి తెలియాలి. అక్కడ అగ్ని మధ్య అన్నప్పుడు షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఎక్కడ పడవేయబడ్డారు చెప్పండి? అగ్నిలో. కానీ కాల్చబడ్డారా? వారికంట అగ్ని వాసన కూడా కలగలేదంట. కానీ ఎందుకు అంటే కారణం, వారి మధ్య 4వ వ్యక్తిగా ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు. అంతే మాత్రమే కాదు, వీళ్ళు చనిపోయారా అని చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఆ వేడికి కాలిపోయారంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంత అద్భుతం చూడండి. అగ్నిలో ఉన్న వాళ్ళు కాలిపోవాలి, కానీ అగ్నిని చూడడానికి వచ్చిన వాళ్ళు కాలిపోయారు. అది దేవుని కార్యం. ఈరోజు ఎందుకు ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు నమ్మాల్సింది ఆయన ప్రమాణాలను, ఆయన వాగ్దానాలను. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను ఎప్పుడైతే నువ్వు ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావో, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. సరే, 2 సత్యాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏం చెప్పండి? గడిగా చెప్పాలి. ప్రత్యక్షత. రెండోది ప్రమాణం. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రెజెన్స్, ప్రామిస్. మూడో మాట మళ్ళీ మనం సమయలు 2వ గ్రంథం 5వ అధ్యాయంకి వద్దాం. రండి త్వరగా సమయలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనము మధ్య భాగం నుండి చదివితే, కంబలి చెట్లుకి ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరుమని సెలవిచ్చాను. ఇక్కడ చూస్తే 3వ మాట, నాకు దేవుడు నేర్పించిన సత్యం ఏంటంటే పవర్. చెప్పండి, అందరు చెప్పండి. అంటే నేను ఇందాక చెప్పా, ప్రధాన శక్తి. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట, వారు ఫిలిష్తీయులను హతము చేయడానికి మీరు వెళ్ళండి అని చెప్పలేదు. ఫిలిష్తీయులను హతము చేయడానికి ఎవరు బయలుదేరుతున్నారంట? యెహోవా బయలుదేరుతున్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ శత్రువులు, నీ సమస్యల మీద జయము ఎలా కలుగుద్ది అంటే నీ శక్తి చేత కాదు. ఎలా కలుగుద్ది అంటే అది దేవుని శక్తి చేతనే. యుద్ధం ఎవరిది అంటే యెహోవాదే. యుద్ధం చేయవాడు ఎవరు అంటే దేవుడే. నీ పక్షంగా నిలబడేవారు ఎవరు అంటే దేవుడే. దేవుడు నీ పక్షంగా నిలబడకపోతే ఇది సాధ్యమా అంటే కాదు. సరే, దావీదు వెళ్ళు అని చెప్పాడా? లేదు, యెహోవా బయలుదేరుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ సత్యం నీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం మన టాలెంట్ల మీద ఆధారపడితే ఇది సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? ఒకసారి ఒక వ్యక్తిని బంధించారంట, క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు. ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, అంటే జైల్లో వేశారు. జైల్లో వేసి 24 అవర్స్ ఉంచారు, 24 గంటలు. ఆ రాజు అధికారి దగ్గరికి మళ్ళీ 24 గంటల దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారంట. నిలబెట్టి అడిగారు, ఏమని అడిగారంటే, ఇప్పటికైనా క్రైస్తవాన్ని విడిచిపెడతావా? ఎందుకంటే నీకు ఒక్క రోజులోనే అర్థమైపోయి ఉంటుంది నీ పరిస్థితి ఏంటో, ఆ చీకటి గది పరిస్థితి ఏంటో. చాలా నీ జీవితం మొత్తంలో కూడా అత్యంత భయంకరమైన దినాన్ని నువ్వు చూస్తుంటావు. ఇప్పటికైనా విడిచిపెడతావంటే అతను చాలా సంతోషంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నా జీవితం మొత్తంలో నేను సంతోషించిన ఏకైక దినం ఏదైనా ఉందంటే ఈరోజే. కారణం ఏంటంటే ఈ 24 గంటలు దేవుడు నాతో ఉన్నాడు, దేవునితో నేను ఆనందించాను, ఎంతో సంతోషంగా
నేను ఆ చెరసాల్లో ప్రభువుని స్తుతించాను అన్నాడంట. అవతల ఉన్న వ్యక్తి షాక్ అయిపోయాడు. ఈరోజు ఈ మాట ఆలోచన చేస్తే దేవుడు ఎందుకే మాట చెప్తున్నాడంటే, నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో శక్తివంతమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు మన ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నిర్గమాకాండాన్ని చూస్తే 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేసాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి ఏమొచ్చాయి చెప్పండి, చెప్పాలి, ఏమొచ్చాయి? దేవుని స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా? మోషే కర్రను, అక్కడ రాయబడిన మాట గమనిస్తే, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా, కర్రలో అద్భుతం ఉందా? ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారంటే అద్భుతాలన్నీ వారికి ఆపాదించేసుకుంటున్నారు. ఏమండి, నేను అక్కడ నుండి పేరు పెట్టి పిలిచా, నేను ఇక్కడ నుండి పేరు పెట్టి పిలిచా, నేను అక్కడ నుండి నీ యొక్క పరిస్థితి చెప్పా. కాదు కాదు కాదు, వారిని వాడుకుంటుంది, వారికి ఘనతనిస్తుంది, నిన్ను వాడుకుంటుంది, నన్ను వాడుకుంటుంది. అద్భుతాలు జరుగుతున్నవి ఎవరి ద్వారా అంటే అది కేవలం దేవుని వలన మాత్రమే. నీ జీవితంలో నువ్వు ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు, దేవుని మీద మాత్రమే. కానీ మరి మీరు అనొచ్చు, ఏమండి ఐగుప్తు దేశంలో మరి ఇలాగ అద్భుతం జరగాలంటే ఒక వ్యక్తి మరి నిలబడ్డాడు కదా, ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే. కానీ ఆ మోషేని ఎన్నిక చేసింది ఎవరు అంటే దేవుడు. ప్రియా నాన్న వినండి వినండి, ఈరోజు మీకు ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. తల్లిదండ్రులు పిల్లలను కూడా అపురూపంగా చూసుకుంటారు. కానీ ఒక మాట చెప్పనా, అవసరమైతే ఆ పిల్లల్ని విగ్రహాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక మాట చెప్తాను, ఆ పిల్లలు ఎవరు అనుగ్రహించిన బహుమానం? దేవుడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నీవు కలిగిన ప్రతిదీ కూడా నీకు ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. నీవు ఘనతనివ్వాల్సింది, మహిమపరచాల్సింది, ఆధిక్యతనివ్వాల్సింది, ఆధారపడాల్సింది ఎవరు అంటే దేవుడు. ఎందుకంటే అందుకే భక్తులు అంటారు, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఏదైనా మనం చేయగలమంటే అది దేవుని ద్వారానే. ఆ దేవుడు నీ దేవుడై ఉన్నాడు. మోషే కర్ర చాపాడు, కానీ అద్భుతం జరగడానికి కారణం ఒక రాయబడి ఉంది, యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసాను. గాలి అనే ప్రారంభంలోనే గుర్తు చేసుకుంటే, ఆ గాలి ఇంతకీ ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు దాన్ని వాహనంగా చేసుకుంటున్నాడు, దాన్నే ఆధారంగా చేసుకుంటున్నాడు, శత్రువులను దాంతోనే అనుస్తున్నాడు. అదే శత్రువులను అనర్చడం మాత్రమే కాదు, అదే గాలిని ఉపయోగించి ఆరిన నేలగా కూడా మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దాని మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. మూడో సత్యం చెప్పండి, ఏం చెప్పండి? ప్రధాన శక్తి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పను. కానీ దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, 37వ కీర్తన, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. 24వ వచనం కూడా చదువుతాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతకు నేలను పడ్డాడా పడలేదా? వాక్యాన్ని చూస్తే నేలను పడ్డాడా లేదా? పడ్డాడు. అక్కడ రాయబడిన మాట, అతడు నేలను పడినను, కానీ పడిపోయిన స్థితిలో లేడు,
ఎక్కడున్నాడు? లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు? ఆయన చెయ్యి పట్టుకుంది. అంటే ఎవరు అంటే యెహోవా. అంత మాత్రమే కాదు, నీతిమంతుడంట ఎప్పుడు కూడా ఏం చేయడంట? భిక్షమెత్తడంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? కారణం మన జీవితంలో ఆయన ప్రధానమైన శక్తి, హిస్ పవర్, హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రామిస్. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. రండి, ఇందాక చదువుకున్నటువంటి సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం, 2వ సమూయేలు 5వ అధ్యాయం 24వ వచనం. అందుకు యెహోవా, నువ్వు వెళ్ళొద్దు, సెలవిచ్చెను. 25వ వచనం. దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి చాలు. ఇంతకీ ఈ వచనంలో దావీదు ఎవరు అంటే ఆయన ప్రజల, హీస్ పీపుల్. ఎవరు చెప్పండి? దావీదు ఎవరు? ఆయన సొత్తు. మనమెవరు? ఆయన ప్రజలం. 27వ కీర్తనలో ఉంటుంది కదా, మొదటి వచనము, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యాన్ని మనం చూస్తే దావీదుని ఇంటి వారే ఎన్నిక చేయలేదు, కానీ ఆయన ఎన్నిక చేసింది ఎవరు చెప్పండి? ఎవరండి? దేవుడు. ఇక్కడ వింటున్న ప్రియ సహోదరులారా, నీ ముగింపులోకి వస్తూ మాట చెప్తున్నాను. నీవంటూ ఈరోజు ఉన్నావంటే నిన్ను ఎన్నిక చేసిన దేవుని బట్టే. 100వ కీర్తనలో ఉంటుంది కదా, ఆయనే మనల్ని పుట్టించాను, మేము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు మనం ఎవరో చెప్పండి? ఆయన ప్రజలం, ఆయన మేపేవారం, ఆయన సొత్తు. ఇప్పుడు ముగింపుగా ఒక మాట చెప్తున్నాను. మనలను కాపాడే బాధ్యత ఎవరిది? మనలను పోషించే బాధ్యత ఎవరిది? మనలను నిలబెట్టే బాధ్యత ఎవరిది? మనం దీవించబడితే ఘనత పొందేది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు చెప్పండి, నిన్ను బాగా చూడాలనుకునే వారిలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరుంటారు చెప్పండి? మొదటి అంచులో దేవుడే. కారణం ఏంటంటే ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. చివరిగా ఒకే ఒక వచనం ముగించుకుందాం. ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. చెప్పండి, అందరు చెప్పండి మాట. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామా? యుద్ధం ఎవరిది? యెహోవాదే. కత్తి ద్వారా, ఈటల ద్వారా, లేక దేని ద్వారా కాదు. యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే. నిందలు మోస్తున్నావా? సమస్యల్లో ఉన్నావా? కానీ ప్రభు నీతో చెప్తున్నాడు, ఆయన ఉన్నాడు. గాలి వంటి కొట్టుబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? దాన్ని చూడొద్దు. దాన్ని వాహనంగా చేసుకోగలడు, దాని ఆయుధంగా చేసుకోగలడు, దాన్ని నడిపించగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఎరిగి ఉండాల్సిన సత్యాలు ఏంటంటే ఆయన ప్రత్యక్షత నీతో ఉంది, నాతో ఉంది. ఆయన ప్రమాణం నీతో ఉంది, నాతో ఉంది. చెప్పండి, ఇంకేముంది? ఆయన ప్రధాన శక్తి నీకేమిస్తుంది చెప్పండి? విజయం ఇస్తుంది. 4వ మాట ఏం చెప్పుకోండి చెప్పండి? ప్రజలు. మనం ఎవరం చెప్పండి? ఆయన ప్రజలు. ప్రార్థన చేసుకుందామా? శక్తియు మికిలి కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ గణనామని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అనంత దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడువై
ఆలోచనకర్త అయిన మా తండ్రి, నీ ప్రజలను నువ్వు దర్శించి మాట్లాడావు. నీ ప్రజలందరూ నీ ముఖక్రాంతిలో నాయన, నీ ముఖ దర్శనం వైపు నాయన చూచుచూ ఉండగా నాయన, మీ దాసులు ముఖక్రాంతిలో నుండి ఒక అద్భుతమైన నీ వాక్కును ప్రత్యక్షపరిచారు. అది నాయన మీరు మాకు జయమునిచ్చేవాకు, గెలుపునిచ్చేవాకు, విడుదలిచ్చేవాకు నాయన, నెమ్మదిని కలగజేసేవాకు, మా పక్షంగా నిలబడిన వాక్కు నాయన. దేవా నీ పిల్లలమయ్యా, అయ్యా నీ పిల్లలమయ్యా, బావుగా నాయన మేము ఉండాలని అయ్యా మీకు స్తోత్రం. మీ ఉద్దేశం, మీ ఆలోచన ఆయన, మీ తలంపు కనుపర్చవు అయ్యా. నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భక్తుల జీవితాల్లో నాయన నీ ప్రత్యక్షతని, నీ ప్రమాణకాన్ని నాయన నాయన అయ్యా, నీ విజయాన్ని ఏ రీతిగా అయ్యా కనుపర్చారు, బయలుపరిచారు. ఈరోజు మీరు మాతో నాతో కూడుకుని ప్రజలందరితో మాట్లాడారు. అందుని బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన మా పోషకుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా తండ్రివి, మా కాపరివి, మా వైద్యుడివి నాయన. నాయన మా యాజకుడు నీవై ఉన్నావు తండ్రి. నీ పిల్లలు మేము నాయన ఉన్నతంగా ఉండాలని ఉద్దేశం. ఎత్తబడిన మాటలు హృదయాలు నీరు కట్టి, శ్వాసను సంపూర్ణతలు బిడలు కట్టబడి పట్టబడి నాయన గొప్ప విజయాన్ని పొందుకునే ఆ ధైర్యం మా అందరికి అనుగ్రహించి ఘనమహిమ ప్రభావాలు పొందుకుని విలాసులు ఇంకా బలంగా ఘనంగా నాయన మీ మారిన నాయన వాక్య ప్రత్యక్షత మర్మాలు, గూఢ మర్మాలు బయలుపరిచి అయ్యా మీరు మాట్లాడి వివరిస్తుండగా, బోధిస్తుండగా నాయన అయ్యా అదిగో తండ్రి ప్రజలకి నాయన ధైర్యం, శక్తి, విశ్వాసం, నిరీక్షణ, బలం అనుగ్రహించండి. నిజంగా నాతో సూటిగా తేటగా ఈ దినం మాట్లాడవు నాయన. మీరుగో నాయన, నువ్వు మాట్లాడని దేవుడు కాదు, కూడి వచ్చిన వారందరితో మాట్లాడవు. ఏది వారు దర్శించిందో, తట్టిందో, తాకిందో దాని ప్రకారంగా జీవించి నీకు లోబడి విధేయులై అదిగో నాయన నయమాను గర్వం, అహంకారం నాయన నాయన నయమాను యొక్క డంభం అయ్యా అక్కడ పనికి రాలేదని సెలవిచ్చావు నాయన. అవునయ్యా అవునయ్యా తండ్రి, గర్వం నాయన పనికిరాల, డంభం పనికిరాల, అహంకారం పనికిరాల. అందుకే నాయన నాయన అక్కడ ప్రతిఫలం పొందుకోలేకపోయాడు నాయన. ఆయనను ప్రేమించి, ఆయనను కనికరించి అయ్యా 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 ఇదిగో తన నాయన యోర్దాన్లో అయ్యా అయ్యా మురికి వాటర్లో మొలగమని సెలవిచ్చావు. కారణం తనకున్న గర్వమే, తనకున్న అహంకారమే, తనకున్న డంబమే అని ఇక్కడ సెలవిస్తుంది అయ్యా. ఇంకనూ మేము నాయన బలహీనం అవ్వడానికి ఏదైతే మాలో ఎంబడిస్తుందో వాటిని కూడా మాలో నుండి తీసివేతండి. మేము దీనులై కృపనుంది నీ దీన మనసుమై నీ బలిష్టమైన రెక్కల కిందకి రావడానికి, దావీదు వలె విచారణ చేయడానికి, ప్రతి విషయం నీ మీద ఆధారపడడానికి అటు మనస్సాక్షి మాకు అనుగ్రహించు. నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకొని, నీవే మా దేవుడివని, నీవే మా తండ్రివని, నీవే మా ప్రభువు అని ఎరిగినట్లుగా నీ కృప మా అందరికీ దయచు. కష్టాలు నాయన, కన్నీరు, వేదనలు, దుఃఖంలో నిండిన ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు అయ్యా ఆదరించండి, ధైర్యపరచండి. నీ కృప దయచేసి మహింపనమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.